గైస్ వెల్కమ్ బ్యాక్. ఇదిగోండి, ఇది వచ్చేసి 2019 నుంచి, అంటే అంతకుముందు నుంచి కూడా ఉంది పిచ్చి, కాకపోతే 2019 నుంచి ఇంకెక్కువ పిచ్చి అనమాట. ఇది వచ్చేసి మన డైరీ కాదు, మా హస్బెండ్ డైరీ. మీ అందరికీ చెప్పా కదా ప్రతి మంత్ ఇలా చేస్తారని. చేసిందే ఇప్పుడు చూపిస్తున్నాం మీకు. కాకపోతే మాకు మ్యారేజ్ కాకముందు ఫస్ట్లో ఒక 20,000 ఇలాగే డైరీలో పెడితే మా అత్తమ్మ తెలియకుండా బుక్స్ అతనికి అమ్మేసిందనమాట. అప్పటి నుంచి చెప్పి పెడతాడనమాట. నాకైతే మ్యారేజ్ అయిన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, నేను ఇలా డైరీలో బుక్ మనీ దాస్తాను, నువ్వు ఎవరికైనా ఇచ్చే ముందు ఏమైనా చేసే ముందు ఒకసారి డైరీస్ రీచెక్ చేసుకో అని చెప్తాడు. అయితే సరే అని చెప్పి నేను డైరీస్ మ్యాక్సిమం ముట్టుకోను అనమాట. మా హస్బెండ్ ఏ డైరీలో అయితే మనీ దాచిపెట్టుకుంటారో ఆ డైరీస్ అసలు ముట్టుకోము. చెప్తానమాట. దక్షిత్ మాత్రం ఊరికి తీసి చూసి పెడతాడు, అంతేగాని మేము అసలు డైరీస్ ముట్టుకోమన్నమాట. ఇలా సేవ్ చేసిన మనీతో మేమైతే గోల్డ్ కొనుక్కుంటాము. కానీ ఈ మనీతో మాకు ఏదైతే బయట తిరగడానికి, ఫుడ్కి, అలాంటి విషయాలకు అస్సలు తీయము. ఇవి మేము మా మ్యారేజ్ అయిన ఫస్ట్లో ఒక డైరీ రాసుకున్నాం. మా ఇయర్లీ ఇది కొనుక్కోవాలి, ఇది చెయ్యాలి, నాకు ఈ గోల్డ్ కావాలి, మా వైఫ్కి ఇది కొనిపెట్టాలి, మా ఇంట్లోకి ఇది కావాలి, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, అలా అని డైరీలో కొన్ని రాసి పెట్టుకున్నాం అనమాట. అందులో ఆ డైరీలో ఏవేవైతే రాసి పెట్టామో, మేము ఒక 2 ఫింగర్ రింగ్స్ కొనుక్కోవాలనుకున్నాము, 2కి 3 కొనుక్కున్నాము, 3కి 4 కొన్నాడు. మళ్ళీ తర్వాత ఫస్ట్ 2 రింగ్స్, 1 రింగ్ కొన్ని, తర్వాత ఇంకో రింగ్ అలా మేము దాచిపెట్టుకున్న మనీతో అలా అయితే సేవింగ్ చేసి కొనిపిస్తాడనమాట ప్రతిసారి. ఎందుకంటే ఇవి దాచిపెట్టడానికి ఎంత కష్టమో అది కొనిచ్చేటప్పుడు కూడా ఆ మెమరీ కూడా అంతే మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి నా దగ్గర 24 గ్రామ్స్ తాడైతే ఉండేది. మ్యారేజ్ అయినప్పుడు 2 తులాల తాడు ఉంటే దాన్ని 4 తులాస్ చేసాము. ఎలా అనేది కూడా ఇలానే చేసామన్నమాట. ఇలా దాచుకుని మా మమ్మీ వాళ్ళు కొంచెం ఇస్తారు, మేము కొంచెం వేసుకుని అలా చేస్తామన్నమాట. ఎప్పుడు మా ఇంట్లో ఏది కొన్నా సరే మమ్మీ సగం మనీ ఇస్తుంది, రాము సగం మనీ ఇస్తాడు. అందులో నేను పెట్టేది ఒక 10% మనీ ఉంటుంది, కానీ మిగతా అమౌంట్ మాత్రం మమ్మీ, మా హస్బెండ్ ఎక్కువ మనీ ఇస్తారనమాట. అలా చేసి కొనుక్కున్నవే మా దగ్గర ఇప్పటికీ చాలా వాల్యుబుల్గా, చాలా భద్రంగా ఉన్నాయి. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈరోజు ఈ వీడియో తీసి అయితే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది.